వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు మ్యాటర్ ఏంటంటే 2 బ్లౌజులు అయితే నేను స్టిచ్చింగ్ చేసింటాను, చూపిస్తాను చూడండి. ఇవి రాసి బుట్ట చేతులు ఎలా ఉన్నాయి అనేది చూడండి ఈ వీడియోలో. మీకు నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే ఒక బ్లౌజ్ అండి. ఇది రౌండ్ నెక్, మామూలు రౌండ్ నెక్ పెట్టేసి తిప్పేసి కుట్టేశాను. హ్యాండ్స్ వచ్చేసి రాసి బుట్ట చేతులు పెట్టేసి ఇంకా థ్రెడ్స్ ఇచ్చేసాను. దీనికి సన్నటి డోరీలు అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసాను. ఇవైతే ఎవరివో కాదండి, మా ఫ్రెండ్వే. మా ఫ్రెండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి మా ఫ్రెండ్ది, మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ బ్లౌజ్ ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇంకొచ్చేసి చూడండి, ఈ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి. దీంట్లో శారీస్ కూడా నేను ఫాల్స్ అయితే కుట్టేసి ఫాల్స్ అయితే పెట్టేసాను. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ ఎలా ఉంది అనేది కొంచెం చూడండి. ఇంకొక బ్లౌజ్ అయితే చూసినట్లయితే మీరు చూడండి, ఇది ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అండి. ఎంత బాగుందో కదా, బ్లౌజ్ అయితే సూపర్ ఉంది. ఇది బ్రాడ్ నెక్ ఇచ్చినారు, మనమైతే సింపుల్ నెక్గా మార్చి వాళ్ళు నెక్కు తగినట్టుగా మార్చేసి కుట్టేశాను. ఇంకా హ్యాండ్స్ వచ్చేసి రాసి బుట్ట చేతులు హ్యాండ్స్ అయితే కుట్టేశాను. రైట్ హ్యాండ్కి అయితే ఇట్లా పఫ్కి ఫ్లవర్ వచ్చేటట్లుగా డిజైన్ చేసి ఇచ్చాను. ఇంకా అయితే ఈ కస్టమర్లు అర్జెంట్ అన్నారు, పెళ్ళికి పోవాల్సినంత పెళ్ళి కోసమని చాలా అర్జెంటుగా కుట్టమని ఉంటే నేను ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనము హుక్స్లు వేసేసి కస్టమర్కి అయితే ఇచ్చేయాలి ఫ్రెండ్స్. ఇంకా 2 బ్లౌజులు ఉన్నాయి, చూపిస్తాను. అన్నీ ఎట్లున్నాయి కామెంట్ చేయాలండి. ఇవి వేరే కస్టమర్కి. ఇవి చూడండి, ఇవి కట్ పీస్ శారీస్ ఉంటాయి కదా, కట్ పీస్ శారీస్లో బ్లౌజ్ ఇది వేరే వాళ్ళది. చూడండి, కట్ పీస్ శారీస్లో కూడా వాళ్ళు పైపింగ్ అయితే వేరే కలర్ వేయమన్నారు. అందుకని వేరే కలర్ పైపింగ్ శారీలో మ్యాచింగ్ కలర్ తీసుకొని పైపింగ్ అయితే వేసేసాను. శారీలో మ్యాచింగ్ కలర్ తీసుకొని పైపింగ్ వేసేసాను. ఇంకొకటి చూడండి, ఈ బ్లౌజ్ ఉంది కదా, ఇలా వేస్తే మళ్ళీ నీట్గా సపరేట్. అందుకని నేను ఇంకా ఇలాగే పెట్టాను. చూడండి, ఇది కూడా శారీ కట్ పీస్ శారీస్లో ఉంటే కట్ పీస్ శారీస్ కుట్టేసి పాల్స్ వేసేసి పెట్టేశాను. ఇంకా దీనికి హుక్స్లు వేయాలంటే వీటికి ఆ బ్లౌజులకి హుక్స్లు వేసేస్తే మన పని అయితే కంప్లీట్ అయిపోయినట్లే ఫ్రెండ్స్. ఇంకా ఇంకోటి ఉంది చూడండి, చున్నీతో బ్లౌజ్ కుడతానండి. చూడండి, ఇది క్లాత్ అయితే తెలియదు కానీ కాటన్ అనుకుంటా, బాగానే ఉంది. కాటన్ క్లాత్ లాగా ఉంది. ఇది ఒక చున్నీ, కదా. దీన్నే బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఈ చున్నీతో నేనైతే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయాలి, అది కూడా చూపిస్తాను చూడండి. పెద్ద సైజ్ బ్లౌజ్, అది కూడా చాలా పెద్ద సైజు ఉంది బ్లౌజ్ అయితే. ఆ బ్లౌజ్తో ఇది అయితే మనం ఓనీని కూడా జాకెట్గా మార్చేస్తాను ఫ్రెండ్స్. ఇది ఆల్ది బ్లౌజ్ వాళ్ళు మనకి ఇచ్చిండేది. ఇది ఈ ఆల్తి బ్లౌజ్తో ఆ బ్లౌజ్ కుట్టాలి. మొన్న ఇదే బ్లౌజ్ ఆల్తికి ఇంకో బ్లౌజ్ అయితే కుట్టించాం కదా. ఇప్పుడు మళ్ళీ ఈ చున్నీ అయితే ఇచ్చారు. మన దగ్గర బ్లౌజులు అయితే వీళ్ళకి బాగా కుదురుతున్నాయి, పెద్ద సైజ్ అయినా కూడా. అందుకని వాళ్ళు మన దగ్గరికే ఇచ్చారు. ఈ బ్లౌజ్ కూడా ఇంకా కుట్టాలి. ఈరోజు అయితే ఈ హుక్స్లు వేసేస్తే ఈరోజు పని అయితే అయిపోయింది. ఇంకా ప్లెయిన్ జాకెట్లు 4 ఉన్నాయి, అవి కుట్టేయాలి ఫ్రెండ్స్. 4 జాకెట్లు ప్లెయిన్ ఉంటాయి అర్జెంట్గా కుట్టేసినాక. ఇంకా కుట్టాల్సినవి చాలానే ఉన్నాయి, కానీ మీకు మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.